యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని. ఆ ప్రభు మనల్ని విడిచే ఆ క్షణము కంటే ముందు మనం ఎలా ప్రవర్తించుంటామంటే, ప్రభువుకి మనం తిరుగుబాటు ఒకసారిగా ఎన్నో మార్లు చేసింటాం. ఎన్నో మార్లు ఆయన మాటను విననొల్లని వారు, గ్రహింపని వారు, గుడ్డివారముగా. అక్కడ అంటారు కదా కీర్తనలో, అది చెవిటి పాము అంట గాని ఎంత నేర్పుగా మంత్రించినా మంత్రగాడు చెవులు మూసుకున్న చెవిటి పాము వలె అని అంటాడు. అంటే అంత జ్ఞానం మనకి దేంట్లో అవిధేయత చూపించటం, ప్రభు వాక్యమును గాని, ప్రభు స్వరమును గాని, గర్దింపును గాని విననొల్లని వారుగా ఉంటాం. మా పిల్లలు అంటారు కదా, ఏమంటారంటే దేవుడి చిత్తం కనుక్కుండా అంటే, అట్లా కాదమ్మా, దేవుని చిత్తం కనుక్కున్నామంటే ఖచ్చితంగా చేసి తీరల్లా, చెయ్యకపోతే కష్టం, నష్టం. కాబట్టి అడగకుండానే కొనసాగుతా ఉన్నారంట. అది చెప్తారు వాళ్ళు. అంటే మానవుని యొక్క జ్ఞానం ఏంటంటే తప్పించుకొని తిరగరు. అంటే జస్ట్ దేవునికే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే కనబడకుండా చేస్తున్నట్టు చేస్తూ ఉంటాం. అంటే అంత అవిధేయత స్థితిలో ఉంటాం మనం. ఎన్నో మార్లు, అది ఒకసారిగా ఎన్నో మార్లు. ప్రభు కదా ఒక చోట ఉంటుంది, ఇక్కడే విలాప వాక్యంలో కదా ఏమంటది, ఆయన ఎవరికైనా కానీ బాధ కానీ విచారం కానీ హృదయపూర్వకంగా కలగచేయడు అనే మాట మనం చూస్తాం. కలగజేసినాడు అని అంటే ఇంకా ఎంతో మనం ఆయనకు అవిధేయులుగా మనం ఉన్నప్పుడు ఇక తప్పదు, ఇంకా శిక్షించక తప్పదు, గర్దించక తప్పదు, దెబ్బ కొట్టక తప్పదు, నేను విముఖుడనవ్వక తప్పదు, విసర్జించక తప్పదు అన్నప్పుడు దేవుడు అలాంటి కోపాన్ని మన ఎడల చూపేవాడుగా ఉంటాడు.